జీవితంలో కొందరి అడుగులు మెల్లిగా వినిపిస్తాయి, కొందరి అడుగులు చరిత్రను రాస్తాయి. ఈ కథ అలాంటి అడుగుల కథ. ఒక సాధారణ మనిషి, అసాధారణమైన గుండె ధైర్యం ఉన్న మనిషి. అతని పేరు కళ్యాణ్. చిన్న ఊరు, చిన్న ఇల్లు, కాని హృదయంలో పెద్ద గుండె. అమ్మ చేతిలో పెరిగిన ఓ బాలుడు. పేదరికం, ఇబ్బందులు, పరిస్థితుల కఠినత ఇవన్నీ అతని చుట్టూ ఉన్నా అతని మనసులో మాత్రం ఒక్క మాట మాత్రమే వినిపించేది: నేను నా జీవితాన్ని మార్చుకుంటా. సైన్యంలో ఎంపికైన రోజు అతని కళ్లలో మెరిసింది గర్వం, అమ్మ కళ్లలో మెరిసింది ఆశల వెలుగు. ఉషస్సు నుంచి సంధ్య వరకు చెమట, శిక్షణ, బాధ, పట్టుదల అవన్నీ కలిసి అతన్ని ఉక్కు సైనికుడిగా తీర్చిదిద్దాయి. అక్కడే అతను నేర్చుకున్నాడు, మనిషి పడిపోవడం కాదు, పడ్డా మళ్లీ లెగగలగడం అతని నిజమైన బలం. ఆ బలం ఎక్కడో ఒక రోజు అతన్ని మరో వేదికకు తీసుకెళ్తుందని అతనికి అప్పట్లో తెలియదు. సైనికుడి ప్రయాణం ముగిసినప్పుడు జీవితం మరో అద్భుతమైన అవకాశాన్ని తెచ్చి, అది నిజమైన అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష షో. అక్కడతను చూపించాడు అతని నిజమైన ప్రతిభ. అక్కడే ప్రేక్షకులు తెలుసుకున్నారు, ఇతను సాధారణ వ్యక్తి కాదు. మాటల్లో, మనసులో, ధైర్యంలో నిజమైన యోధుడు. అతని పేరే కళ్యాణ్. బిగ్ బాస్ టీం చెవుల్లో పడిన రోజు అతని జీవితంలో మరో తలుపు తెరుచుకుంది. ప్రతి సామాన్యుడు కళ్యాణ్, ఫస్ట్ కామనర్ ఇంటూ ద బిగ్ బాస్ హౌస్. ఓకే, బిగ్ బాస్ హౌస్ దాని గేట్లు తెరుచుకున్న ఆ క్షణం అతను లోపలికి వచ్చాడు. కాదు, అతని గుండె చరిత్ర రాయడానికి అడుగుపెట్టింది. ఒక యోధుడి నిజమైన రంగస్థలం. ఇంట్లో మొదటి రోజు నుంచే అతని స్వభావం అందరికీ దగ్గరైంది. కళ్యాణ్, ఇంటర్ఫేర్ అవ్వద్దు అంటే వెళ్ళిపోతాం. నా ప్రొఫెషన్ని మాట్లాడి నీకు గట్స్ ఉంటే నిన్న మాట్లాడేటోడివి అని అన్నారు. ఆ ప్రొఫెషన్ తీసుకొని రావడం ఎంతవరకు కరెక్ట్, దానికి నేను పర్సనల్గా ఎఫెండ్ అయ్యాను. ఆ పాయింట్ అనడం వల్ల నాకు చాలా బాధ వచ్చింది. దిస్ ఈస్ ద కాజ్, ఇంకెప్పుడు అలా రిపీట్ చేయొద్దు, సారీ. అతని నవ్వు, అతని హాస్యం, Season 9, first week last captain. అతని నిస్వార్థం. టాస్క్లలో అతను యోధుడిలా నిలబడ్డాడు. చివరి నిమిషం వరకు పోరాడాడు. ఒక్కసారి కెప్టెన్ అయ్యాడు. అతని నాయకత్వం అంతా గుర్తించింది. నామినేషన్లలో ఎదురైన ప్రతి దెబ్బ అతన్ని మరింత బలంగా చేసింది. కొన్నిసార్లు అతను నవ్వాడు, కొన్నిసార్లు అతను ఏడ్చాడు, కొన్నిసార్లు అతను విరిగిపోయాడు. కానీ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. గుండెను కదిలించిన క్షణం. బిగ్ బాస్ ఇంట్లో కొన్నిసార్లు నిశ్శబ్దం కన్నీళ్లను దాచలేకపోతుంది. అలాంటి ఒక రోజున తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అందులోంచి వచ్చింది అతని అమ్మ. కళ్యాణ్ కళ్ళలోని కఠినత ఒక్క క్షణంలో నీటిగా కరిగిపోయింది. అమ్మ అతన్ని కౌగిలించుకున్నప్పుడు సైనికుడిలోని అబ్బాయి తిరిగి బయటకు వచ్చాడు.
ఆ కౌగిలిలో ఏళ్ల తరబడి ఉన్న బాధ దూరం. అమ్మ కోసం తపించిన హృదయం అన్నీ ఒక క్షణంలో కన్నీళ్లుగా జారిపోయాయి. ఇంటి లోపలైనా బయట ప్రేక్షకుల హృదయాలలో కూడా ఆ రోజు గాలి కూడా తడిసి పోయింది. రైజ్ ఆఫ్ ఎ ఫైనలిస్ట్. ప్రతి టాస్క్, ప్రతి వారం అతను ఒక అడుగు ముందుకు వేశాడు. మరియు ఫైనల్కి వెళ్లే కీలక టాస్క్లో అతను చూపించాడు ఎందుకు అతను అరుదైన పోటీదారుడు. నిలబడ్డాడు ధైర్యంగా, పోరాడాడు ఆత్మవిశ్వాసంతో. మరియు చివరికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్గా ఎంపికయ్యాడు. అది కేవలం ఒక హోదా కాదు, ఒక సాధారణ మనిషి తన కలల కోసం పడిన ప్రతి చెమట బొట్టు ప్రతిఫలమిచ్చిన రోజు. కళ్యాణ్ యుద్ధభూమి నుండి టెలివిజన్ చరిత్ర వరకు ఇది కేవలం ప్రయాణం కాదు,